సూర్యకాంతం చంద్రకాంతం ఇద్దరు అత్తా కోడళ్ళు. ఒకరంటే ఒకరికి గిట్టదు. ఇద్దరికి ఫోన్లు, సోషల్ మీడియా పిచ్చి. ఒకరంటే ఒకరు పోటీ పడి మరి ఫొటోస్, టిక్ టాక్ వీడియోస్ సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ ఉంటారు. ఎప్పుడు రెడీ అవ్వాలనుకున్నా చూసుకోవడానికి ఒకే అద్దం ఉంటుంది. లోపల నుండి చంద్రకాంతం దగదగ మెరిసే కొత్త చీర కట్టుకుని సర్దుకుంటూ వచ్చి అద్దం ముందు రెడీ అవుతూ ఉంటుంది. ఇంతలోనే సూర్యకాంతం కూడా అద్దం ముందు రెడీ అవటానికి తన గదిలో నుండి నగలు సరి చేసుకుంటూ అద్దం ముందుకు వస్తుంది. అత్త అద్దం ముందు రెడీ అవుతుంటే, దీనికి ఈ వయసులో ఈవెన్ సోకులు, పట్టు చీర, నగలు, వడ్డాణం, మళ్ళీ అద్దం ముందు గంటలు గంటలు మేకప్లు, హాయిగా హరే రామ హరే కృష్ణ అనుకుంటూ ఒక మూలన పడి ఉండక అని చంద్రకాంతం మనసులో అత్తని ఇష్టం వచ్చినట్టు తిట్టుకుంటుంది. అత్త సూర్యకాంతం కూడా మనసులో కోడల్ని తిట్టుకుంటుంది. వచ్చిందమ్మా వయ్యారి ఊపుకుంటూ. వచ్చి 5 సంవత్సరాలైనా ఇటు తీసిన గిన్నె అటు పెట్టింది లేదు, ఒక్క పని చేసింది లేదు. నాకు, నా భర్తకు, నా కొడుక్కి చేసి పెట్టేది పోయి నా భర్తతో కొడుకుతో పనులు చేయించుకుంటాది. ఏమనంటే చాలు ఓ ఊపుకుంటూ అత్తయ్యా అత్తయ్యా అంటూ అద్దం దగ్గరకొస్తాది. అని సూర్యకాంతం మనసులో కోడల్ని ఆడిపోసుకుంటూ ఉంటుంది. అత్తయ్య, మొన్న మీరు చేసిన టిక్ టాక్ వీడియోకి ఒక్క లైక్ కూడా రానట్టుంది. మళ్ళీ టిక్ టాక్ వీడియో చేయడానికి రెడీ అవుతున్నారా? లేదమ్మా కోడలా, ఇంట్లో మూలకు ఉన్న గిన్నెలు, బయట ఉన్న బట్టలు ఉతకడానికి రెడీ అవుతున్నా. అయ్యో అవునా అత్తయ్య, అయితే లోపల నావి కూడా కొన్ని బట్టలున్నాయి, కొంచెం అవి కూడా ఉతికి పెట్టరా? అంత వెటకారం వద్దులే కోడలా. నేను పెళ్లి చేసుకుని కొత్తగా వచ్చిన రోజుల్లో అత్తగారికి, మామగారికి ఇంట్లో పనులన్నీ నేనే చేసుకునేదానిని. నీలా ఇలా పనులు పక్కకి పెట్టి టిక్ టాక్లు, ఫేస్బుక్లు అంటూ సోకులకు పోలేదు. అప్పుడు అత్త మామలకి సేవ చేసుకున్నా కాబట్టి ఇప్పుడు టిక్ టాక్లు, ఫేస్బుక్లు చేసుకునే అదృష్టం దక్కింది. శేష జీవితాన్ని ఇలా ఏదో టిక్ టాక్లు అంటూ గడుపుతున్నా. నిజమా అత్తయ్య? అయినా నేను కూడా మీలా మీ వయసుకొచ్చినప్పుడు ఇలా టిక్ టాక్లు, ఫేస్బుక్లు అంటూ సోకులకు వెళ్ళంలే. అత్తకు సేవ చేసుకోలేదుగా, హాయిగా హరే రామ హరే కృష్ణ అంటూ శేష జీవితం గడుపుతా. ఎంత పిండికి అంతే రొట్టె అన్నట్టు కోడలు అత్తకి సమాధానం ఇస్తుంది. అద్దం ముందు నుండి అత్త కోడలిద్దరు ఒకరినొకరు కిందకి మీదకి చూసుకుని మూతులు 30 వంకలు తిప్పుకుంటూ ఎవరి గదిలోకి వాళ్ళు వెళ్లిపోతారు. అత్త రూమ్ నుండి అత్త, కోడలి రూమ్ నుండి కోడలు ఇద్దరు తమ తమ భర్తలకు కాఫీ కావాలని ఒకరు, టిఫిన్ తీసుకురావాలని ఇంకొకరు గట్టిగా కేక వేసి చెప్తారు. సుధాకర్ కాఫీ తీసుకుని సూర్యకాంతం రూమ్ లోకి వెళ్తాడు. సూర్యకాంతంకి కాఫీ ఇచ్చి టేస్ట్ ఎలా ఉందో తెలుసుకోవడానికి ఎదురు చూస్తుంటాడు. భార్యమణి, ఈ రోజు కాఫీ ఎలా ఉంది? నీ కోసం డిఫరెంట్ గా ట్రై చేశా. నీ మొహం ఎప్పుడేది చేసినా చెడగొడుతూనే ఉంటావుగా, ఇప్పుడేం చేసి చచ్చావో ఏమో. అటు సూర్యకాంతం కాఫీ తాగుతుంది. నోట్లో పోసుకున్న కాఫీ తుబుక్కుమని నేల మీద ఉమ్మేస్తుంది. ఏ మనిషి నువ్వు? ఎవరైనా కాఫీలో ఉప్పు వేస్తారా? నా పెళ్ళాం కోసం కొత్తగా ప్రయత్నించా. నీకు కొత్తగా కొత్త రుచి కోసం ప్రయత్నించడం కూడా తప్పున్నారనా? ఎప్పుడు ఏది చేసినా చండాలంగా చేస్తావు. అంతా నా చావుకొచ్చింది. కోడలు పిల్ల ఇంట్లో పనులు చేస్తే నాకీ కష్టాలు ఉండేవా? హాయిగా తిని టిక్ టాక్ వీడియోలు చేసుకుంటూ ఉండేదాన్ని. అవునవును, చేసిన పాపాలు ఇలా కోడలి రూపంలో వచ్చాయి. మధ్యాహ్నంకి ఏం వంట చెయ్యాలి? లిస్టు చెప్పు. ఈసారి నీకోసం మంచిగా వండుతా. ఏదో ఒకటి కాలబెట్టుపో అని సూర్యకాంతం తన భర్తకు చెప్తుంది. ఇంకో పక్క చంద్రకాంతం రూమ్ కి తన భర్త ఉప్మా తీసుకొని పోతాడు. ఉప్మా టేస్ట్ ఎలా ఉందో తెలుసుకోవడానికి ఎదురు చూస్తూ ఉంటాడు. భార్యగారు, నీకోసమనే ప్రేమగా చేశా. తిని ఎలా ఉందో చెప్పు. నాకోసం కాకపోతే ఇంకెవరి కోసం చేస్తావులే. ఈ రోజైనా ఉడకనిచ్చారో లేదో అంటూ చంద్రకాంతం మల్లేష్ చేసిన ఉప్మా నోట్లో పెట్టుకుంటుంది. కాసేపటికి ఒక్కసారిగా ఉప్మా మొత్తం నేల మీద ఉమ్మేస్తుంది. అదేంది భార్యమణి గారు, మీకోసం ఇంత కష్టపడి వెరైటీగా ఉప్మా చేసుకుని వస్తే నేలపైన ఉమ్మేశారు? ఇంకా నయం, నీ మొహం మీద ఉమ్మేయలేదు. పోయి మీ అమ్మకు పెట్టి చావు పో, తిని చస్తాది. ఈ మాట విన్న సూర్యకాంతం తన రూమ్ లో నుండి అద్దం ఉన్న హాల్ దగ్గరికి వచ్చి కోడల్ని బయటికి రమ్మని కేకలు వేస్తుంది. తనతో పాటు వచ్చిన సుధాకర్ గజగజ వణుకుతూ ఉంటాడు. అటువైపు నుండి చంద్రకాంతం హాల్లోకి వస్తుంది. వెనక మల్లేష్ కూడా వణుకుతూ హాల్లోకి వస్తాడు. ఒకరిని ఒకరు కోపంగా చూసుకుంటూ ఉంటారు. మల్లేష్, సుధాకర్ ఏం జరుగుతుందా అని ఇంట్రెస్టింగ్ గా చూస్తూ ఉంటారు. ఏమైనా జరగని నాన్న, మనం ఎప్పటిలానే భయపడుతున్నట్టు నటిద్దాం. అంతే కొడకా, లొల్లి పెద్దగా అయితే పరుగెత్తుకుంటూ ఫ్రిడ్జ్ వెనకాకి పోతా.
నేను టీవీ వెనకకి పోతానన్నా. సూర్యకాంతం చంద్రకాంతం ఇద్దరు ఒకరినొకరు ఎదురుపడి ఏమే నీకెంత ధైర్యం? నా కొడుకు వంట తిని నన్ను చావమంటావా? నువ్వు చావే, నువ్వు చావు. నన్నే చావమంటావా? నువ్వు చావే, నువ్వు చావు. నీకు టిక్ టాక్ లో ఒక్క లైక్ కూడా రాలేదు కదే, నువ్వు చావు. సిగ్గు శరం ఉన్నవాళ్ళైతే ఎప్పుడో సచ్చేవారు, నీకు అవేవి లేవు కదా. సిగ్గు శరం గురించి నువ్వే మాట్లాడాలి. నీ మొహం ఎప్పుడైనా అద్దంలో చూసుకున్నావే, పాచి మొహం దానా? అవునులే, అందుకే కదా నాకు లైకులు వచ్చాయి. మీరు అందంగా ఉన్నారు కాబట్టే మీకు ఒక్క లైక్ కూడా రాలేదు. హో, నీకు మాత్రం లైకులు వస్తున్నాయి. ఆ లైకులు ఏమైనా కడుపు నింపుతాయా? లైక్లు రానప్పుడు నువ్వెందుకు వీడియోలు చేస్తున్నావు? గంటలు గంటలు అద్దం ముందు సోకులెందుకు పడుతున్నావే వయ్యారి? ఫ్రిడ్జ్ చాటు నుండి సుధాకర్ కొడకా, నీ భార్య నా పెళ్ళాన్ని ఉండు మీద కారం చల్లినట్టు రెచ్చగొడుతుందేంది? ఏమో నాన్న, అమ్మ కూడా అట్లే మాట్లాడుతుంది. ఎవ్వరూ తగ్గేలా లేరు. అంతే కొడకా, నటిమిట్లు నటుల్లం మాత్రమే మనం. అత్త కోడళ్ల మధ్య గొడవ చిలికి చిలికి గాలివానగా పెద్దగా అవుతుంది. అత్త తగ్గట్లేదు, కోడలు తగ్గట్లేదు, ఎవరికి ఎవరు తగ్గట్లేదు. గుంపులో నడిసే గొర్రెని నీవెందుకు వంటిలా ఎడారిలో నడవవు అన్నట్టుంది నీ సంగతి. అమ్మయ్య, మొత్తానికి గొర్రెవు అని ఒప్పుకున్నావత్తయ్యా. నేను గొర్రెనైతే నువ్వు బర్రెవా కోడలా? మరి బర్రెని నీ కొడుక్కిచ్చి ఎందుకు పెళ్లి చేశావే? నువ్వు బర్రె అని మా ఇంటికొచ్చే వరకు తెల్వదే. అయితే ఇప్పుడు బర్రెకి కోపం వచ్చిందంట. బర్రె కొమ్ములు సరి చేసుకుని బర్రె వాళ్ళ అత్తని పొడుస్తదంట. రావే, బర్రె బలుపు ఎట్టా తగ్గియాలో ఈ సూర్యకాంతంకి బాగా తెలుసు. సూర్యకాంతం చంద్రకాంతం జుట్టు పట్టుకోవడానికి రెడీ అయిపోతారు. అది చూసిన సుధాకర్ మల్లేష్ పెద్ద ప్రమాదమే జరిగేట్టు ఉంది అని పరుగున వచ్చి భార్యలను ఆపడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. ఇది అత్తని పట్టుకొని పొడుస్తా అంటుంది. అంతా నీ వల్లే. బట్ట కాలి కాలి పట్టుకున్నోడి మీద పడ్డట్టు నీవు నన్నంటావేంది? చూసినవా మీ అమ్మ నన్ను పట్టుకొని బర్రే గిర్రే అని బొలుపెక్కి మాట్లాడుతుంది. అరే, నీ పెండ్లం నన్ను ఇన్ని మాటలు అంటుంటే నోట్లా ఏం పెట్టుకున్నావురా? దాన్ని ఒక్క మాట కూడా అనకుండా అట్లే రాయిలా నిలబడ్డావు. నీ కొడుకు నన్ను ఒక్క మాటన్నా ఇంట్లో ఉన్న గరెటల్ని విరగ్గొడతానని నీ కొడుకుకి తెలుసత్తా. ఛీ, సిగ్గులేదారా పెండ్లం చేతిలో తన్నులు తినడానికి? నీవు నన్ను ప్రేమగా కొట్టినట్టు కోడలి పిల్ల కూడా మన కొడుకుని ప్రేమగా కొడుతుందేమో సూర్యకాంతం. నువ్వు మధ్యలో మాట్లాడినవనుకో అట్ల కర్ర విరుగుతాది. మనది మంగళవారం, మందిది సోమవారం అన్నట్లుందే. నీకు సరైన కోడలే దొరికింది. ఇంతలోనే పక్కింటి భాగ్య ఊపుకుంటూ తిప్పుకుంటూ పప్పు ఉందా అని అనుకుంటూ వస్తుంది. చంద్రకాంతం, నీ టిక్ టాక్ వీడియోలు చూస్తూ ఉంటా, చాలా బాగుంటాయి. వీడియోస్లో నువ్వు కట్టుకునే చీరలు, నీ మెడలో ఉన్న నగలైతే భలే ఉన్నాయి. థ్యాంక్ యూ భాగ్య. అత్తమ్మ మొహం చూసుకుంటూ కొందరుంటారు, ఏం లాభం, గంటలు గంటలు అద్దం ముందు నిల్చుంటే లైకులు వస్తాయనుకుంటారు. అవునవును, ఈ మధ్య ఈ అత్తలు కూడా హే రామా కృష్ణ అనకుండా టిక్ టాక్లు చేస్తుండ్రు. ఏం చేస్తాం, కోడలుగా అంతా మన కర్మ. అవునవును, ఇక్కడ కూడా కొందరు ఉన్నారులే. ఒక లైక్ వచ్చింది లేదు, పాడు లేదు, నోరు మాత్రం బాయిలా ఇంతుంటాది. ఎవరో తెలుసుకోవచ్చా చంద్రకాంతం? ఆ తెలుసుకొని నువ్వు పెద్దగా బాగుపడేది లేదు గాని భాగ్య, ముందు నువ్వు వచ్చిన పనేందో చెప్పు. ఏం లేదు సూర్యకాంతం గారు, కాస్త కందిపప్పు బదులు పెడతారేమో అని ఇటువైపు వచ్చా. ఇల్లు నాది, నన్ను అడిగితే సరిపోద్ది. ఎంత కావాలో తీసుకుపో భాగ్య అంటూ చంద్రకాంతం తన భర్తతో పప్పు బదులు ఇవ్వమని చెప్తుంది. చంద్రకాంతం భర్తతో పాటు భాగ్య తన తీసుకొచ్చిన డబ్బుని పట్టుకుని వంటగదిలోకి వెళ్తుంది. బయట సూర్యకాంతం కోడల్ని అబ్బో వయ్యారి మహాదానకర్ని, ఏదో నీ టిక్ టాక్ వీడియోస్ బాగున్నాయంటే పప్పు అప్పుగా ఇచ్చినవు. నీ సంగతి నాకు తెలీదా? నువ్వు పిల్లికి కూడా బిచ్చం వెయ్యవే. నేను పిల్లులకు వెయ్యను కాని మనుషులకు వేస్తా అత్తా. ఇంతలోనే పప్పు అప్పుగా తీసుకుని బయటికి వస్తున్న భాగ్యకి ఈ మాట వినిపిస్తుంది. నాకే బిచ్చమేసినా అంటావా? ఏదో పప్పు బదులు కోసం నీ వీడియోలు బాగుంటాయి అని చెప్పినా నీ వీడియోలు కుక్కలు కూడా చూడవు. కుక్కలు కూడా చూడనప్పుడు నీ కళ్ళెందుకే నా చీరలు నగల మీద పడ్డాయి? కర్మకాలి. సూర్యకాంతం అత్త నవ్వుతూ ఉంటుంది. చంద్రకాంతం తన పప్పు తీసుకుని తన అత్త ముందు అవమానించిందని అక్కడి నుండి కోపంగా తన గదిలోకి వెళ్ళిపోతుంది. రోజులానే అత్త సూర్యకాంతం ఉదయం 11 గంటలకు లేచి కాఫీ తాగాలని గదిలోంచి బయటికి వస్తుంది. బయటికి వచ్చిన అత్తని చూసి కోడలు సూర్యకాంతం దగ్గరికి వస్తుంది ఫాస్ట్ గా. ఇదేంటి, ఆపరేషన్ గదిలో నుంచి బయటకొచ్చిన డాక్టర్ దగ్గరికి పేషెంట్ వచ్చినట్టు నా దగ్గరకు వస్తుంది? లేచారా అండి అత్తయ్య గారు, మీకోసం వేడివేడిగా కాఫీ చేసి పెట్టా, తాగండి అని కాఫీ ఇస్తుంది.
సూర్యకాంతం ఆశ్చర్యంగా చూస్తూ ఇదేంటి రాజా సినిమాలో వెంకటేష్ లాగా అమాయకంగా ఎంత మంచిగా నటిస్తోంది అని మనసులో అనుకుంది. ఏంటి కొంపదీసి నన్ను చంపడానికి కాఫీలో విషంగాని కలిపావా అని పక్కన ఉన్న మల్లేశంకి వినపడకుండా అడుగుతుంది. నిన్ను చంపడానికి విషమెందుకే, డబ్బులు బొక్క. కొన్ని రోజుల్లో నువ్వే చచ్చిపోతావు, ప్రేమతో ఇచ్చినప్పుడు తాగు అని మల్లేశంకి వినపడకుండా అంటుంది. అమ్మా, నువ్వంటే ఎంతో ప్రేమనే నీ కోడలికి. నువ్వు ఎంత అదృష్టవంతురాలివి. ఇలాంటి కోడలు దొరకటం నీ అదృష్టం. వీడొకడు తింగరి సన్నాసి. ప్రతిసారి నా భార్య మంచిది అనుకుంటూ దేవుడు వీడికి గుమ్మడికాయ తలకాయ ఇచ్చాడు కానీ ఉసిరికాయంత బ్రెయిన్ కూడా ఇవ్వలేదు. అత్తయ్య, మీకోసం వేడి నీళ్లు రెడీగా పెట్టా, వెళ్ళి స్నానం చేసిరండి. మీకోసం వేడివేడిగా పెసరట్టు వేస్తా, మీరు కూడా రండి తిందురు అని మల్లేశంతో అంటుంది. ఇదంతా విన్న సూర్యకాంతం ఆశ్చర్యంతో ఏంటిది మహాభారతంలో శకునిలాగా ఇంత అతివినే నటిస్తోంది? అయితే ఇది ఖచ్చితంగా కురుక్షేత్రంలాగా పెద్దది ఏదో ప్లాన్ చేసిందే, అదేంటో కనిపెట్టాలి అని స్నానం చేయడానికి వెళ్తుంది. తిరిగి వచ్చి డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చుంటుంది. మల్లేశం తింటూ ఉంటాడు. అత్తయ్య తినండి, వేడివేడిగా ఉంది అని పెసరట్టు వేస్తుంది చంద్రకాంతం. ఏంటి కోడలి పిల్ల ఇంత హుషారుగా ఉన్నావు? ఈరోజు ఎవరు కొంప కూలుస్తున్నావు? అని మెల్లగా మల్లేశానికి వినపడకున్న చంద్రకాంతంతో సైలెంట్ గా అంటుంది. నీ కొంపే కూలుద్దామని అనుకుంటున్నానే దొంగ సచ్చిందానా. పెట్టింది మూసుకొని తిను, లేదంటే నీకు పెట్టకుండా అన్ని కుక్కకే వేస్తా అని మల్లేశం దగ్గరికి వెళ్లి చట్నీ వేసి ఇలా అంటుంది. ఏమండి, మా అమ్మా నాన్నల్ని చూడాలనుందండి, మా ఇంటికి వెళ్లి వస్తానండి. అమ్మ దొంగముకుందానా, పొద్దున్నుంచి సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు మూవీలో వెంకటేష్ మహేష్ బాబులు పెళ్లిలో హడావిడి చేసినట్లు కాఫీలు టిఫిన్లు ఇచ్చి హడావిడి చేసింది దీనికోసమేనా? దీన్ని పుట్టింటికి వెళ్లకుండా ఎలాగోలా ఆపాలి అని తన మనసులో అనుకుంటుంది సూర్యకాంతం. చంద్రకాంతం సూర్యకాంతం వైపు చూస్తూ నువ్వు ఏం చేసినా నన్ను పుట్టింటికి వెళ్లకుండా ఆపలేవు. ఎందుకంటే నేను 1,000,000 మంది కోడలిలో ఒక్కదాన్ని కాదు, 1,000,000 మందికి ఒక కోడల్ని అని మనసులో అనుకుంటుంది. సూర్యకాంతం తన కొడుకు మల్లేశం ఎక్కడ వెళ్ళమంటాడో అని భయంతో తనకంటే ముందే ఎలా వెళతావమ్మా? రేపు వీడికి ఏదో మీటింగ్ ఉంది కదా, ఉదయాన్నే వెళ్ళిపోవాలి. నువ్వు పోతే ఎవరు వండి పెడతారు? చంద్రకాంతం కోపంతో సూర్యకాంతం వైపు చూస్తూ అమ్మా, ఇది ప్లాన్ చెడగొట్టేలా ఉందే అని మనసులో అనుకుని మీరు ఉన్నారు కదా అత్తయ్య, నాకన్నా మంచిగా వండి పెడతారు. మీరు వంట చేస్తే 10 ఊర్ల వరకు సువాసన వస్తుందంట కదా. 10 ఊర్ల వరకు స్మెల్ రావడానికి అది వంట అనుకుంటున్నావా, లేక ఊరి బయట పెంట అనుకుంటున్నావా? నీకు చెప్పిన ఆ మొదనష్టపది ఎవరు? ఇంకెవరు? ఆ మొదనష్టపది వేరే ఎవరో కాదు, మీరే అత్తయ్యా. పెళ్ళైన కొత్తలో చెప్పారు కదా, మర్చిపోయారనుకుంటా. అది విన్న సూర్యకాంతం కవర్ చేయడానికి ఇలా అంటుంది. వయసు అయిపోతోంది కదా అమ్మా, మర్చిపోయి ఉంటాలే. అయినా ఇప్పుడు నేను ఎక్కడమ్మా వండి పెట్టేది? మొన్న హాస్పిటల్కి వెళ్తే డాక్టర్ గారు ఎక్కువసేపు నుంచోవడం తిరగడం అలాగే వంటగదిలో ఉండొద్దని చెప్పాడు, లేకపోతే ఆరోగ్యం పాడవుతుందని చెప్పాడు. అది నిజమే కదా చంద్రకాంతం. అమ్మ ఆరోగ్యం ఇప్పుడు బాగలేదు కదా, ఆరోగ్యం బాగయ్యాక వెళుదూలే అని చెయ్యి కడుక్కోవడానికి వంటగదిలోకి వెళ్తాడు. వెంటనే సూర్యకాంతం చంద్రకాంతం వైపు చూస్తూ అత్త అంటే అందరి అత్తల్లాగా మెత్తగా ఉంటుందనుకుంటున్నావా? కొడితే సుత్తి కన్నా గట్టిగా దెబ్బ తగులుతుంది. పుట్టింటికి వెళ్తుందంట. పుట్టింటికి కాదు కదా, నిన్ను ఎదురింటికి కూడా వెళ్ళనివ్వకుండా చేస్తా నేను తలుచుకుంటే. వసే ముసలి పేన్గా నన్ను నా ఇంటికి వెళ్లకుండా ఆపుతావా? ఉండు, నీ పని చెబుతా. కావాలని మల్లేశానికి వినపడేలా గట్టిగా ఏడుస్తూ నా మీద బెంగతో మా అమ్మ సరిగ్గా అన్నం తినడం లేదు. మా నాన్న ఉదయాన్నే ఫోన్ చేసి రమ్మన్నాడు. సరేలే అండి, మా అమ్మ నాన్న ఏమైపోతే మీకెందుకు అని ఏడుస్తూ ఉంటుంది. మల్లేశం చంద్రకాంతం బాధ చూడలేక సరే, ఒక పని చెయ్యి. మీ అమ్మా నాన్నని మన ఇంటికి రమ్మను, 2 రోజులు ఉండిపోతారు అని అంటాడు. అది విన్న చంద్రకాంతం వెంటనే సంతోషంతో మీరు ఎలా అంటే అలా అండి అని సూర్యకాంతం వైపు చూసి ఇప్పుడు ఆపు, ఎలా ఆపుతావో చూస్తా.
కోడలంటే కోడి పిల్లలాగా సైలెంట్గా ఉంటుందని అనుకుంటున్నావా? నా దగ్గర నీ పప్పులు ఉడకవే దొంగ సచ్చిందానా అని బయట తిప్పుతూ ఉంటుంది. నువ్వు కోడలు కాదు, అడవిలో ఉన్న తోడేలు. దానికన్నా నువ్వే డేంజర్. బోయపాటి సినిమాలో హీరోయిన్ లాగా ఏడుస్తూ ఏం నటించావే. ఇది తెలియక ఆస్కార్ ఎవరెవరికో ఇస్తున్నారు. నీకివ్వాల్సిందే వగలాడి. వగలాడి గిగలాడి అంటే కొడితే ఫేస్ చట్నీ అవుతుంది. ఇంకొంచెం గట్టిగా కొట్టు, ఇడ్లీ కూడా అయ్యేలా రెండు కలుపుకొని తింటా అని వెటకారంగా అంటుంది. అమ్మా, నేను ఆఫీస్కి వెళ్ళొస్తా అని మల్లేశం ఆఫీస్కి వెళ్ళిపోతాడు. చంద్రకాంతం వాళ్ళ అమ్మా నాన్న తమ్ముడు ఇంటికి వస్తారు. చంద్రకాంతం తమ్ముడు వచ్చి రాగానే సూర్యకాంతంని చూసి, మీరింకా పోలేదా అత్తయ్య? ఆ మాట అనగానే సూర్యకాంతంకి కోపం వస్తుంది. పోయారా? చచ్చి దయ్యాన్నై తిరుగుతున్నా నువ్వు బ్రతుకున్నప్పుడే పెద్ద దెయ్యం కదా అని వెటకారంగా అంటాడు. అది విన్న సూర్యకాంతంకి కోపం చిర్రెత్తుకొస్తుంది. ఇదంతా విన్న చంద్రకాంతం పక్కనుంచి పకపకా నవ్వుతుంది. నేను కాదురా దయ్యం, మీ కుటుంబం మొత్తం దయ్యాలు, రక్తపిశాచాలు. అందరూ కలిసి నా కొడుకు రక్తం తాగుతున్నారు. అవునే ముసల్దానా, నీ రక్తంలో కొంచెం షుగర్ తక్కువైంది, టేస్ట్ లేదు. కొంచెం తీపి పదార్థాలు ఎక్కువ తిను. ఇన్ని రోజులు దీనికే పొగరు అనుకున్నా. వీళ్ళ కుటుంబం మొత్తానికి పొగరు. అవును, మాకు పొగరు, నీకు షుగరు. సరిపోయిందని అప్పుడే చంద్రకాంతం వాళ్ళమ్మ సూర్యకాంతం దగ్గరికి వచ్చి బాగున్నారా అని అంటుంది. దానికి సూర్యకాంతం, ఇప్పటిదాకా బాగానే ఉన్నా. ఇప్పుడు మీరొచ్చారు కదా, ఇంకా దరిద్రం వచ్చినట్టే. నిన్ననే పూజారి చెప్పాడు, కొన్ని రోజుల్లో మీ లైఫ్లోకి శని వస్తుంది అని. అది ఎవరో ఇప్పుడు మీరొచ్చాక అర్థమైంది. దీని నోట్లో అనవసరంగా నోరు పెట్టా. బుద్ధి తక్కువై. నా నోట్లో నోరెందుకు పెడతావే? మీ ఆయన నోట్లో పెట్టు, బాగుంటుంది. ఇంత వయసు వచ్చినా సిగ్గు లేకుండా ఎలా మాట్లాడుతుందో చూడండి. చంద్రకాంతం వాళ్ళ అమ్మ నాన్న తమ్ముడు ముగ్గురిని పిలిచి, ఇంట్లో మా ఆయన కూడా లేడు, మనం చికెన్ మటన్ చేప బిర్యానీలు రకరకాల వంటలు వండుకుని దానికి పెట్టకుండా దాని ముందు తిందాం, అది చూసి కుళ్ళి కుళ్ళి చావాలి అని అంటుంది. దానికి చంద్రకాంతం అమ్మ నాన్న అలానే చేద్దామని నవ్వుతూ ఉంటారు. అమ్మో అమ్మో, నా కొడుకు డబ్బులు మొత్తం నాశనం చేస్తున్నారు. మా ఇంట్లోకి రాబందులు వచ్చినట్టొచ్చారు. అవునే, మేము రాబందులమే. నీలాంటి పామును కంట్రోల్ పెట్టాలంటే రాబందులే కరెక్ట్ అని చంద్రకాంతం వంటగదిలోంచి బయటికి వస్తుంది. అప్పుడు సూర్యకాంతం వెంటనే వంటగదిలోకి వెళ్లి ఉప్పు డబ్బా మీద షుగర్ అని రాసి వస్తుంది. అది తెలియక చంద్రకాంతం పాయసంలో షుగర్ అనుకుని ఉప్పు మొత్తం వేస్తుంది. చంద్రకాంతం వాళ్ళ అమ్మా నాన్న తమ్ముడు అందరూ తినడానికి కూర్చుంటారు. చంద్రకాంతం తమ్ముడు చికెన్ లెగ్ పీస్ తీసి, తింటావా ముసల్దానా? అయినా మనుషులు పీక్కు తినే నువ్వు లెగ్ పీసులు ఎక్కడ తింటావులే. ఇంకో పక్క చంద్రకాంతం తింటూ చికెన్ మటన్లు సూర్యకాంతంకి చూపిస్తూ కావాలా కావాలా ఆశ దోశ అని వెక్కిరిస్తుంది. అబ్బా, ఏం తింటున్నారే! ఎడారిలో సచ్చిన జంతువును రాబందులు పీకు తింటున్నట్టు. మీ ఇంట్లో భోజనాలు వండుకోరే అని కోపంగా అంటుంది. చంద్రకాంతం తమ్ముని చూసి ఈ విధంగా అంటుంది. జైల్లో ఖైదీలు రిలీజ్ అయ్యాక చాలా రోజులకి అన్నం తింటున్నట్టు తెగ తింటున్నాడు, సిగ్గు లేకుండా. దిష్టి పెట్టకే, కుళ్ళుబోద్దానా. కొడితే పళ్ళు రాలిపోతాయి. ఎవరి పళ్ళు రాలతాయో చూస్తా అని లోపలికి వెళ్లి మల్లేశంకి ఫోన్ చేసి ఇలా అంటుంది. ఒరేయ్, నీకోసం కోడలి పిల్ల చికెన్ మటన్ పాయసం వండి పెట్టింది. నీకోసం అందరూ ఎదురు చూస్తున్నారు. నువ్వు రాకుంటే మీ అత్తయ్య మామయ్య ఏమనుకుంటారు చెప్పురా. అది విన్న మల్లేశం తను వెళ్లకుంటే అత్తయ్య మామయ్య ఏమనుకుంటారు అని తినడానికి ఇంటికి వస్తాడు. ఇంటికి వచ్చిన మల్లేశంని చూసి అందరూ షాక్ అవుతారు. రండి, వచ్చి కూర్చోండి, మీకోసం ఎదురు చూస్తున్నాం. తన కొడుకును చూసిన సూర్యకాంతం ఫాస్ట్ గా వచ్చి డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చొని ఇప్పుడు వడ్డించుకోడ్లా అని అంటుంది. నువ్వు కూడా తిని చంద్రకాంతం. చంద్రకాంతం తింటా అండి అని అందామని అనుకుంటుంది. కాని అంతలోనే సూర్యకాంతం ఇలా అంటుంది. మనిద్దరం బాగుండాలని తను ఉపవాసం చేస్తోందిరా. పాయసం తప్ప ఏదీ తినదు.
దొంగ సచ్చిందానా నేను వండుకున్నది నన్ను తినకుండా చేస్తావా ఉంటది మనతోని. అని మనసులో అనుకుని గత్యంతరం లేక అవునండి అని అంటుంది. నువ్వు ఎంత మంచిదని చంద్రకాంతం. అని మల్లేశం తిని చేయి కడుక్కోవడానికి వెళ్ళిపోతాడు. సూర్యకాంతం ఒక్క ముక్క మిగల్చకుండా మొత్తం తింటుంది. లెగ్ పీస్ తీసుకుని చంద్రకాంతం తమ్ముడికి చూపిస్తూ తింటావా తింటావా అని నవ్వుతూ ఉంటుంది. ముసల్దానా ఎంత పని చేసేవే. అలా తింటున్నావేంటే నీది కడుపా లేక ఖమ్మం చెరువా చెరువో లేక పోలవరం ప్రాజెక్టు నీకెందుకు నా కడుపు నా ఇష్టం అని మొత్తం తిని చేయి కడుగుతుంది. చంద్రకాంతం గత్యంతరం లేక పాయసం తినాలనుకుంటుంది. కొంచెం నోట్లో పెట్టుకుని వెంటనే ఉమ్మేస్తుంది. ఏంటి కోడలి పిల్ల ఉప్పు కొంచెం తక్కువయిందా అని వెటకారంగా నవ్వుతూ గదిలోకి వెళ్తుంది. ఓసే ఇది మొత్తం నీ పనా చెప్తానే అని భోజనం వైపు చూసి ఏడుస్తూ ఉంటుంది. Tota Magic TV. Please like, share and subscribe my channel. Tota Magic TV. అది ఒక అందమైన గ్రామం. ఆ గ్రామంలో సూర్యకాంతం చంద్రకాంతం అనే అత్త కొడులు ఉండేవారు. ఒకరోజు మల్లేష్ తన మొదటి జీతం వచ్చిందని చాలా ఆనందంగాను సంతోషంగా ఇంటికి వస్తాడు. అక్కడే ఉన్న సూర్యకాంతం చంద్రకాంతం టీవీ చూస్తూ ఉంటారు. మల్లేష్ వారి ముందుకు వచ్చి, అత్త కోడలిద్దరికి ఒక తీయటి తేనె లాంటి న్యూస్ ఉంది చెప్పనా? వద్దులే కొడక ఈ వయసులో తీయటివి తింటే షుగర్ వస్తాది రానియో అత్త షుగర్ వస్తే మనకి చక్కెరైనా మిగులుతాది అంతేలే కోడలా నాకు షుగర్ తెప్పించి నన్ను పేషెంట్ని చేసి భార్యాభర్తలిద్దరూ సంతోషంగా కలిసిమెలిసి ఉందాం అనుకుంటుర్రు కదా అంతే కదా అత్తయ్య నువ్వెప్పుడెప్పుడు పోతావో అని ఎదురు చూస్తూ ఉన్నాం అత్త కోడలిద్దరూ బాగానే జోకులు వేసుకుంటున్నారు కానీ నా తీయటి న్యూస్ ఏందో మీరు అడుగుతలేరు. తీయటి న్యూస్ వద్దు కానీ కారం న్యూస్ ఏమైనా ఉంటే చెప్పు కొడక చూసావా చంద్రకాంతం, మా అమ్మ ఎలా జోకులు వేస్తుందో చూసి నేర్చుకో. జోకులో నువ్వొందో అవునండి అత్తయ్యని చూసి నేర్చుకోవాలి మీరు చెప్పినట్టుగా. ఇంతకీ ఆ తీపి న్యూస్ ఏందో చెప్పలేదు. కొంప తీసి ఆ ఆఫీసులో మీ సారిగిన పోయిండా ఏంది? అమ్మా అమ్మా ఏం మాటలే అవి? నాకు 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 చంద్రకాంతం ఏడవడం మొదలు పెడుతుంది. మల్లేష్కి ఏం అర్థం అవక అలాగే చూస్తూ ఉంటాడు. ఏమైంది చంద్రకాంతం, ఎందుకు ఏడుస్తున్నావు? మీరు నాకు నాకు అని అన్నిసార్లు చెప్పేసరికి చెప్తే ఏమైంది? ఓరు నా కొడక సీరియల్లో అన్నిసార్లు నాకు నాకు అని చెప్తే ఏదో పెద్ద రోగం వచ్చినట్టు అందుకే కోడలి పిల్ల ఏడుస్తోంది. సరిగా చెప్పండి, పెద్ద రోగం అంటే? సూర్యకాంతం మూతి 30 వంకర్లు తిప్పుతూ, ఉదాహరణకు ఎయిడ్స్ రోగం లాగా. ఈ మాట వినగానే మల్లేష్కి ఫ్యూజులు ఎగిరిపోయి షాక్ లో ఉంటాడు. కాసేపు అయ్యాక తేరుకొని, నేను ఏదో తీయని మంచి న్యూస్ చెప్దామని వస్తే అత్త కోడలిద్దరూ కలిసి నన్ను ఎయిడ్స్ రోగం వరకు తెచ్చారు కదనే. నీ మొహాలు మండ. అంతా అత్తయ్య వల్లే. ఒసే 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 పిడుగు ఉరిమి ఉరిమి పీనగ మీద పడ్డట్టు నీవేందే నా పేరు చెప్తావ్? సరే సరే, మీ అత్త కోడల పంచాయతీ తెగదు కానీ ఆ తీయటి న్యూస్ నేనే చెప్తా వినండి. అదేదో చెప్పి సావు కొడక సీరియల్ వాళ్ళకన్నా ఎక్కువ సాగదీస్తున్నావు. నాకు జీతం వచ్చిందమ్మా. సూర్యకాంతం చంద్రకాంతం ఇద్దరు ఒకేసారి, హో గింతేనా? ఇంకా ఏం చెప్తావో ఏమో అనుకున్నాం. జీతం అంటే ఎప్పటిలా వచ్చే 5-10 కాదు, ఈసారి 50 లక్షల రూపాయలు, కారు, కొత్త ఇల్లు. అని మల్లేష్ చెప్పేసరికి సూర్యకాంతం కొత్త ఇల్లు, కొత్త కారు, పైనుండి నోట్ల కట్టలు పడుతున్నట్టు ఊహించుకుంటూ ఉంటుంది. మరోపక్క చంద్రకాంతం కూడా ఒంటి నిండా దగదగ మెరిసే నగలతో, పట్టు చీరలతో ఏ పని చేసినా నోట్ల కట్టలు రాలుతున్నట్టు ఊహించుకుంటుంది. ఏమైందే? అత్త కోడలిద్దరు కళ్ళు తేలేసి కదలకుండా ఉన్నారు. కొంప తీసి పగటి కలలు కంటున్నారా ఏంది?
అయ్యో నా మతి మరుపు మండ. కొడుకు ఆఫీస్ నుండి అలసిపోయి వస్తే కనీసం కాఫీ కూడా ఇయ్యకుండా ఏవేవో వాగుతున్నా. అమ్మో దొంగన అత్తం. పైసలన్నీ కొడుకు చెప్పేసరికి మెల్లిగా కొడుకుకి వెన్న రాస్తోంది డబ్బులు మొత్తం నొక్కేయడానికి అని మనసులో అనుకుని అవునండి, మీరు వెళ్ళి ఫ్రెష్ అప్ అవ్వండి, మీకోసం వేడివేడిగా దోశలు వేస్తాను. ఇంతసేపు ఆ రోగం ఈ రోగం అని అత్త కోడలిద్దరూ ఆగం పట్టించి పైసలనేసరికి కాఫీ దోశ అంటూ నాకే వినరాస్తున్నారు. లక్ష్య లేదు ఏం లేదు, ఊరికే జోక్ చేశా. మీ అత్త కోడళ్ళు ఏమంటారు? అని మల్లేష్ నవ్వుతూ ఉంటాడు. కాఫీ లేదు, అలసట లేదు. నేను కూడా ఊరికే జోక్ చేశా అని అని సూర్యకాంతం నవ్వుతూ ఉంటుంది. దోశ లేదు, గీస లేదు, నేను కూడా జోక్ చేశా అని అని చంద్రకాంతం నవ్వుతూ ఉంటుంది. ఇంతలోనే మల్లేష్ కి ఫోన్ వస్తుంది. సూర్యకాంతం చంద్రకాంతం మల్లేష్ మీద డౌట్ వచ్చి ఫోన్ స్పీకర్ పెట్టి మాట్లాడమని చెప్తారు. మల్లేష్ ఫోన్ స్పీకర్ పెట్టి హలో, అవతల నుండి ఫోన్, మల్లేష్ మీకు మీ డబ్బులు ట్రాన్స్ఫర్ అయ్యాయి, ఒకసారి చెక్ చేసుకోండి అని ఫోన్ కట్ చేస్తారు. మళ్ళీ సూర్యకాంతం కలలో సూర్యకాంతం కొత్త ఇల్లు, కొత్త కారు, పైనుండి నోట్ల కట్టలు పడుతున్నట్టు ఊహించుకుంటుంది. మరోపక్క చంద్రకాంతం కూడా ఒంటి నిండా దగదగ మెరిసే నగలతో, పట్టు చీరలతో ఏ పని చేసినా నోట్ల కట్టలు రాలుతున్నట్టు ఊహించుకుంటుంది. కొడక, పైసలు మొత్తం నాకే కావాలి. అమ్మ బాబాయ్, ముందే చెబుతున్నా, చిన్నగున్నప్పటి సంధి నిన్ను పెంచి పెద్ద చేసింది నేనే. అబ్బబ్బబ్బబ్బా, 50 లక్షలు అనేసరికి నాటకాలు స్టార్ట్ చేసినావే అత్త. ₹1 కూడా నీకు దక్కనివ్వను, ముందే చెప్తున్నా. కొడక, నువ్వు పైసలు దానికి ఇచ్చినవంటే కాఫీలో విషం కలుపుకొని తాగి చస్తా. చూడండి, పైసలిగిన నువ్వు మీ అమ్మకి ఇచ్చినవనుకో, దోశలో విషం కలుపుకొని నేను సస్తా. ఇంతలోనే పప్పు కోసం పక్కింటి భాగ్య వస్తుంది. వచ్చి గొడవ ఏంటో తెలుసుకుంటుంది. తెలుసుకుని హో అంతేనా, గీ దానికోసం ఇంత లొల్లెందుకు? మొగుడి కష్టం మీద హక్కు పెళ్ళానికే ఉంటది కదా, డబ్బు మొత్తం చంద్రకాంతంకే వస్తాది. खत्म, बाय बाय, टाटा, गुड बाय, गया. అట్లా బుద్ధి చెప్పు దానికి. ఇంత కూడా సిగ్గు శరం లేకుండా అప్పనంగా డబ్బులు కావాలి అని గొడవ చేస్తోంది. డబ్బు మొత్తం నీదే చంద్రకాంతం, నాకు కొన్ని మిరపకాయలు కావాలి. ఓసే ఓసే, ఎవతవే నువ్వు? పచ్చి మిరపకాయలు కోసి కండల్లో పెడతా. ఏమనుకున్నావు? ఇంతలోనే పప్పుకు వెళ్లిన భాగ్య ఇంకా రాలేదని పద్మ వెతుక్కుంటూ వస్తుంది. వసే, ఎడిపోతే అటే నానే, పప్పు కని అప్పుడొచ్చినావు, ఇంకా వస్తలేవు అని పద్మ అనేసరికి భాగ్య జరిగిన విషయం మొత్తం పద్మకి చెప్తుంది. కొడుకు డబ్బు కోడలకెందుకు దక్కుతాది? అది మొత్తం అమ్మకే దక్కుతాది. సూర్యకాంతం, డబ్బు మొత్తం నీదే. అట్లా బుద్ధి చెప్పు దీనికి. నా కొడుకుని కొంగును చుట్టుకొని డబ్బు మొత్తం లాగేద్దామనుకుంది. అయ్యో, బాగున్నవమ్మా నువ్వు. చిన్నప్పటి నుండి పెంచి పెద్ద చేస్తే నడిమట్ల వచ్చి డబ్బు మొత్తం కొట్టేద్దాం అనుకున్నావు. ఎవతివే నువ్వు? నా మొగుడి డబ్బు నన్ను తీసుకోవద్దు అని చెప్పడానికి దవడ మీద గుద్దితే దవడ పళ్ళు రాలుతాయి. అట్లా బుద్ధి చెప్పు చంద్రకాంతం. మా అత్తకి సిగ్గు శరం ఏం లేవు దీనికి. వసే వసే, పక్కింట్లో నా పరువు మొత్తం తీస్తున్నావు కాదనే. ఈ జిమ్మాడ, నీ చేతులు పోను అని పద్మ భాగ్యని ఇష్టం వచ్చినట్టు తిడుతూ ఉంటుంది. మల్లేష్ ఈ వ్యవహారమంతా హాయిగా ఎంజాయ్ చేస్తూ ఉంటాడు. ఓసే, మాలొల్లి మాకుంటే మధ్యలో మీలొల్లెంతే. ముందెక్కడి నుంచి నడవండి. ఆ పప్పేదో బదులు పెడితే మేమెక్కడి నుంచి వెళ్ళిపోతాం. పప్పు లేదు, గిప్పు లేదు, ముందెక్కడి నుంచి వెళ్ళిపోండి. నువ్వేవతివే లేదు అని చెప్పడానికి ఆగే భాగ్య, పప్పు నీవు తీసుకెళ్దు గాని మా గొడవకి పరిష్కారం చెప్పు. మీరు పప్పు బదులు ఇచ్చిన రుణానికి మీకు ఉపాయం చెప్దామని అని భాగ్య ఉపాయం చెప్పేసరికి అత్త కోడలిద్దరూ సరే అంటారు. ఆట మొత్తం 3 లెవెల్స్ లో ఉంటుంది. మొదటిది, కళ్ళల్లో కారం పొడి కొట్టుకుని
మేం చేతులతో సైగ చేసి నెంబర్స్ చూపిస్తూ ఉంటాం. కరెక్ట్ ఆన్సర్ ఎవరు చెప్తే వాళ్ళే గెలిచినట్టు. చాలా సింపుల్. రెండవది, కాగే నూనెలో అప్పడాలు గరిటె లేకుండా చేతితో తిప్పాలి. మూడవది, శ్వాస పీల్చుకోకుండా 2 నిమిషాల పాటు ఉండాలి. అంటే ఈ 3 గేమ్స్ ఎవరైతే గెలుస్తారో వారికే డబ్బు. సూర్యకాంతం చంద్రకాంతం అటు ఇటు వెతుకుతూ ఉంటారు. ఏం వెతుకుతున్నారు? గేమ్ కి ఓకేనా? సూర్యకాంతం చంద్రకాంతం ఇద్దరు ఒకేసారి కొద్ది వెతుకుతున్నామే మిమ్మల్ని పొడి చేయడానికి. పంచాయతీ తెంపండి అంటే పానాలు పొయ్యేలా చెప్తారా అని అనేసరికి భాగ్య పద్మ అమ్మో దేవుడు అనుకుంటూ పరుగులు తీస్తారు. ఆగండి. అత్త కోడలు వచ్చి పచ్చని కాపురలో పానాలు తీద్దామనుకుంటారా? డబ్బు నాకిచ్చే కొడక. డబ్బు నాకివ్వండి. మల్లేష్ ఇవన్నీ కాదు గాని మీరిద్దరు గొడవ పడకండి. మీకు నేను ఒక పందెం పెడతాను. అందులో ఎవరు గెలిస్తే వాళ్ళకి నా మొదటి జీతం ఇస్తాను అని మల్లేష్ అక్కడున్న ఇద్దరికి చెప్తాడు. అది విన్న సూర్యకాంతం చంద్రకాంతం ఇద్దరు సరే అని చెప్తారు. ఆ పందెం ఏంటంటే మీ ఇద్దరు చెరొక బ్యాగులు వేసుకుని ఒక 5 కిలోమీటర్లు పరిగెత్తాలి. అందులో ఎవరైతే మొదటిగా వస్తారో వాళ్లే విజయవంతులు. 5 కిలోమీటర్లు కాదు కానీ 1 కిలోమీటర్ చాలు కొడక. ఏమంటావే కోడలా? అవునండి, అత్తయ్య చెప్పినట్టు 5 కిలోమీటర్లు కాదు కానీ 1 కిలోమీటర్ అయితే ఓకే. సరే అని మల్లేష్ 2 బ్యాగులు సిద్ధం చేస్తాడు. అందులో ఒక బ్యాగు నిండా దూది, మరో బ్యాగులో ఉప్పు నింపి పెడతాడు. వాళ్ళకి మీకు ఇష్టం వచ్చిన బ్యాగ్ ని తీసుకోమని చెప్తాడు. అందులో ఒక బ్యాగ్ అయిన దూదిని సూర్యకాంతం తీసుకుంటుంది. ఉప్పుతో ఉన్న బ్యాగ్ ని చంద్రకాంతం తీసుకుంటుంది. ఇక ఇద్దరు బ్యాగులు వేసుకుని పందెంకి సిద్ధమవుతారు. మల్లేష్ విజిల్ వేయగానే సూర్యకాంతం చంద్రకాంతం పరిగెత్తడం మొదలు పెడతారు. దూది ఉన్న బ్యాగ్ తో సూర్యకాంతం బాగా పరిగెడుతుంది. ఉప్పు ఉన్న బ్యాగ్ తో చంద్రకాంతం పరిగెడుతూ ఉంటుంది. ఉప్పు బరువు ఉండటం వల్ల చంద్రకాంతం వెనకబడిపోతుంది. సూర్యకాంతం ముందుకు పరిగెడుతూ ఉంటుంది. సూర్యకాంతం పరిగెడుతూ డబ్బు మొత్తం తనకి దక్కినట్టు కలలు కంటూ ఉంటుంది. కొద్ది దూరం వెళ్ళగానే వర్షం పడడం స్టార్ట్ అవుతుంది. దూది ఉన్న బ్యాగ్ లో వర్షం నిండి బరువు పెరుగుతుంది. ఉప్పు ఉన్న బ్యాగ్ వర్షంలో ఉప్పు కరిగి బరువు తగ్గుతూ వస్తుంది. చంద్రకాంతం పరుగులో వేగం పెరుగుతుంది. చంద్రకాంతం సూర్యకాంతం ని దాటేస్తుంది. ఓసే మెల్లిగా పరిగెత్తే. నాడబ్బే. ఎవరు గెలిస్తే వాళ్ళదే అత్తయ్య డబ్బు. సూర్యకాంతం తను ఓడిపోతానని తెలిసి అది కాదే కోడలా, డబ్బు మనిద్దరం సగం సగం పంచుకుందాం. ఎవరు గెలిస్తే వాళ్ళదే అత్తయ్య డబ్బు. నువ్వు పరిగెత్తి గెలిచి డబ్బు మొత్తం నువ్వే తీసుకో. నేను ఓడిపోతున్నా అని తెలిసి వెటకారంగా మాట్లాడుతున్నావు కదనే కోడలా. చెప్తా నీ సంగతి. చంద్రకాంతం వేగంగా పరిగెడుతూ పందెం గెలుస్తుంది. మల్లేష్ మొదటి జీతం మొత్తం చంద్రకాంతంకి దక్కుతుంది. Tota Magic TV. Please like, share and subscribe my channel.